ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు కూడా అడిగినటువంటి ప్రశ్నకు కాకుండా అడిగిన ప్రశ్నకి సంబంధం లేనటువంటి ప్రశ్న దయవుంచి ఎవరైతే గౌరవ సీనియర్ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా టైం చేసుకోవాలి కొద్దిగా. ఇందులో అడిగినటువంటి మంత్రి గారు మీ నా సూచన ఏంటంటే మీకు క్వశ్చన్ లో ఏమైతే ఉందో అదే అంతే 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 ఆయన క్వశ్చన్ ఆయన క్వశ్చన్ కి సంబంధం అందరికంతే కాదు అందరికంతే నేను అడగొద్దు. ఆయన క్వశ్చన్ కి సంబంధం లేనిటువంటి మాట్లాడారు అధ్యక్ష. ఇది క్వశ్చన్ అవరు. ఆయన 3 క్వశ్చన్లు వేశారు. ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్లో లేదు అధ్యక్ష. లేదు. ఇక్కడ ఏదైతే నగర ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఎప్పటిలాగా పూర్తి చేస్తారన్నారు. అంటే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇతర ఎత్తిపోతల పథకాలకి తేడా తెలియలేదు అధ్యక్ష. దయవుంచి కొంచెం స్టడీ చేసుకుని క్వశ్చన్ వరకు రావాలని అడుగుతున్నాం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష రిక్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఓకే అంటే మాట్లాడండి. దేనికి అధ్యక్ష? ఇది మీకు టైం ఇచ్చాను నేను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. మీరు అలౌ చేస్తే ఓకే, లేదంటే మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఇందాక ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు కూడా రెండిట్లు కూడా రాయలసీమ అధ్యక్ష 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 ఇగో మంత్రి గారు టెక్నికల్గా సాంకేతికంగా అంటే ఇప్పుడు సాంకేతికంగా ఉన్నది, తర్వాత దీనికి సమాధానం చెప్తాము పంపిస్తామంటే సరిపోద్ది. దానికి అభ్యంతరం లేదే. రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కూర్చొని ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నాం. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితంతో స్నేహంతో దీన్ని ఆపుకున్నానని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, జగన్మోహన్ హయాంలో వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి. మరి వినండి, చెప్తారు. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక చెప్తారుగా. ఆయన వచ్చి ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపాలని చెప్పాడు. దయచేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తానని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. ప్లీజ్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత సమయమైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ప్లాట్ఫామ్ మీద రమ్మన్నాం. ఆల్రెడీ రేపు కూడా దీనికి షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు విని ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని కొత్త సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం. కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం.
ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అని అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే, ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా ఏదైతే చాలా క్లియర్గా అలాగే అధ్యక్ష ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష గారు మాట్లాడారు ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు హరీష్ రావు గారు కానీ అదే ఇంకా అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. మేము ఎన్జీటీ మాకు ఆదేశాలు ఉన్నా కూడా ధైర్యంగా చేసామని చెప్తా ఉన్నారు. మరి మీరు 2021లోనే ఎంబుక్ రికార్డ్స్ ప్రకారం 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు. 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు 2021 ఎంబుక్ రికార్డు ప్రకారం. మరి 2022, 2023, 2024 అదే ధైర్యంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ సిఎస్ ని అరెస్ట్ చేస్తామని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎన్జీటీ చైర్మన్ కూడా మరి ఆ రోజు లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్లే 2021లో 900 కోట్ల రూపాయలు పనులు చేశారు. పనులు చేసినటువంటి ఎంబుక్ రికార్డు ఎక్కడి వరకు ఉంది? 2021. మరి అదే ధైర్యం 3200 కోట్ల రూపాయలు మీకు సమయం ఉందిగా. 2021 ఉంది, 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు మిగిలినటువంటి పని చేయకుండా ఎందుకు అప్పుడు క్లోజ్ చేశారు? అంటే ఈ రకంగా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడడం అనేది ఇటువంటి ద్వంద్వ వైఖరి అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏదైతే రాయలసీమ ఏదైతే ఆ యొక్క సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ మరి సంబంధించినటువంటి ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో ఆ జిఎన్ఎస్ఎస్ సంబంధించి కూడా మరి బనకచెర్ల టు గోరకల్లు, అదేవిధంగా గోరకల్లు టు అవుకు, ఇవన్నీ కూడా అవుకు టు గండికోట, ఇవన్నీ కూడా మేము ఈరోజు 80,000 క్యూసిక్ల నీరు సామర్థ్యం తీసుకెళ్లేటువంటి విధంగా ఈవేళ వైండింగ్ కానీ అదేవిధంగా లైనింగ్ పనులు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అధ్యక్ష. మరి ఇప్పుడే నేను కూడా చెప్పాను 203 టీఎంసీలు తీసుకున్నాం అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా జలకలతో ఇవాళ కలకలాడుతున్నాయి అధ్యక్ష. ఈవేళ మేము రాయలసీమ వెళ్తూ ఉంటే అక్కడ నుండి రైతులు చెప్తూ ఉన్నారు ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు జలకలతో ఉట్టిపడేవి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉట్టిపడుతున్నాయని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అంటే ఈ పనులన్నీ కూడా ఈవేళ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. నేను అడుగుతున్నా సూటిగా, ఆ రోజు 2014, 2019లో రాయలసీమకు మేము 12,000 కోట్ల బడ్జెట్ పెడితే 19, 24 2,000 కోట్ల అధ్యక్ష. ఈ రోజు చెప్తూ ఉన్నారు. మరి దయ ఉంచి గౌరవ సభ్యులు కూడా మీరు చెప్పింది అంతా కూడా మేము విన్నాం. మేము చెప్పింది కూడా మీరు వినడానికి కూడా మీకు ఓపిక ఉండాలి. ఈవేళ మీరు రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే చాలా చిత్తశుద్ధికి మరి ఎంత ద్రోహం దాగా చేస్తారో మా అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. ఏదైతే మరి యొక్క రాయలసీమ ఇతర పథకాలు ఐడీసీకి సంబంధించి 17 లిఫ్ట్లు ఇవన్నీ కూడా మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ
ఈవేళ మేము అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. నేను సూటిగా అడిగా, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతాలని చెప్పి ఆ రోజు 900 కోట్ల రూపాయలు మీ జేబులు నింపుకున్న మాట వాస్తవమా కాదా అంటే దానికి సమాధానం లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి 900 కోట్ల రూపాయలు బిల్లు పే చేసుకున్నారంటే దానికి సమాధానం లేదు. ఏదైతే ఆవులపల్లి 3 రిజర్వాయర్లు 900 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారంటే దానికి సమాధానం లేదు. 3 ప్రాజెక్టులో 2700 కోట్ల రూపాయలు ఇలా జేబులు నింపుకున్నారు. ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్ గా ఒకటే మాట్లాడుతూ క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. 2019, 2024 5 సంవత్సరాల్లో రాయలసీమకి ఒక్క చుక్క నీరిచ్చామని ఇవాళ ధైర్యంగా ఇవాళ గౌరవ వైసీపీ సభ్యుల్ని సమాధానం చెప్పానండి అధ్యక్ష. ప్లీజ్ 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 కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలి. మీరు మంత్రి గారు ఆపండి. మంత్రి గారు ఇంతసేపు నేను అడిగింది సూటిగా ఒకే ఒక ప్రశ్న. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి సమాధానం. రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అధ్యక్ష అంటే మీ ఉద్దేశం, మీ ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం గురించి నీరు రావడం మీకు ఇష్టం లేదు, మీరు ఎడారిగా మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు, ఇది వాస్తవం కాదు, ఇది కాదు అని చెప్పడానికి ఏం చెప్పలేదు అధ్యక్ష. మీకున్న అధ్యక్ష, మీకున్న అల్సర్ అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష. సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. వాకౌట్ చేయకండి, ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి, ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష వీళ్ళకి రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తు రాలేదు అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతల. నెక్స్ట్ గురించి వెళ్దాం. ఎల్ఓపి గారు కూర్చోమనండి. ఎస్ సార్ చెప్పానండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి.
ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. క్వశ్చన్ అయిపోయింది, ఆయన కూర్చోండి. చెప్పింది రాజకీయ హక్కు కోసం చెప్పారు, అది వాస్తవం ఈ క్వశ్చన్ కాదు. అయిపోయింది, కూర్చోండి. చెప్తున్నాం. మీరు అయిపోయింది, చెప్పండి కూర్చోండి. ఆ విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ క్వశ్చన్ అయిపోయింది, కూర్చోండి. మీరు అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి. అధ్యక్ష రాజకీయ ఉపయోగం కూర్చోండి. చెప్పడం కాదు, వ్యవహారం అయిపోయింది. కాదు. రోజు అయిపోయింది, కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకా లేదు సార్. ఒకటి దయచేసి వినాలి. ఈ సభ నడపాలంటే ఉద్దేశం ఇరు పార్టీలుగా ఉండాలి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడితే కనుక సభ నడపడం కష్టం. ఇప్పుడు స్ట్రాటజీల మీద సభ నడపాలంటే కష్టం. స్పీకర్ సార్, సార్ చెప్పండి. ఎఫ్ఎం గారు, మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేశాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి, కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా. ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ చర్చ ఉంది. ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా నిన్న మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్లో మాట్లాడింది ఆ హౌస్లోనూ ఈ హౌస్లోనూ 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్ వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అది అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలు వేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులోకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్ ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. మీరు ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్న వస్తే ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవ్వలే ఒప్పుకుంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని ఆలోచించబడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా అధ్యక్ష. ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏ సమస్య తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే మేము చెప్పిందే డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మ కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట గవర్నమెంట్ మీరు చెప్పిందే కదా, ఇప్పుడు మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపారా లేదా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా, రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకోవాలి, రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు అధ్యక్ష. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? ఇవన్నీ రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా దానికే వస్తారు. ఎందుకు సార్? ఆ రోజు
సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు. సార్ వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. సార్, ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తూ